డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం రకరకాల శ్వాస ప్రక్రియల గురించి తెలుసుకుంటున్నాం. నిన్న మనం షాలో, డీప్, ఎక్స్‌హేలింగ్‌లో ఇన్‌హేలింగ్ ఎక్కువుండేది. ఎక్స్‌హేలింగ్ ఎక్కువుండేది. రాపిడ్, స్లో వీట్లి గురించి తెలుసుకుంటూ వెళ్ళాం. వీటిలో స్లో బ్రీతింగ్ చాలా ఇంపార్టెంటు ఈ స్పిరిచ్యువల్ జర్నీలో. సో, దాని గురించి డీటెయిల్‌గా మనకి థాట్ ప్రాసెస్‌లో వస్తుంది. ఇక్కడ థాట్ ప్రాసెస్‌కి మనకి లింక్ ఉంది కాబట్టి. నెక్స్ట్ స్టాకటో బ్రీతింగ్. స్టాకటో బ్రీతింగ్ అంటే ఏంటంటే, చిన్న చిన్న ఇంక్రిమెంట్స్‌గా గాలి పీలుస్తారు. ఒక్కసారి గాలిని వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి అలా అనమాట. సో, 5 సార్లు పీల్చి లోపలికి చిన్న ఇంక్రిమెంట్‌లో ఒకసారి వదిలేయటం. ఇది 5, 6 చేస్తారు, 8 చేస్తారు. అది ప్రక్రియ బట్టి ఉంటుంది. ఒక పర్టిక్యులర్ ప్రక్రియలో పర్టిక్యులర్ స్టాకటోస్ తీసుకొని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ట్రయాంగిల్ బ్రీతింగ్. ఈ ట్రయాంగిల్ బ్రీతింగ్ ఏంటంటే హృదయానికి సంబంధించిందిది. హృదయానికి శక్తి ఆప్టిమమ్ ఇవ్వటానికి కావాలంటే కొంచెం ఇప్పుడు ఏ వస్తువయితే కొంచెం ప్రాబ్లమ్ ఉందో దానికి కొంచెం ఎక్కువ ఇవ్వాలి గదా! ఎనర్జీ. సో, అలాంటి టైంలో వాడేదిది. ట్రయాంగిల్ బ్రీతింగ్‌లో ఇన్‌హేలింగ్ ఉంటుంది. తర్వాత గాలిని అలా ఉంచుతారు. తర్వాత గాలిని వదిలేస్తారు. సో, ట్రయాంగిల్ టైప్‌లో మాట. ఇది కూడా ఏదో పర్టిక్యులర్ ప్రక్రియలో వాడుతుంటారు. వచ్చినప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ స్క్వేర్ బ్రీతింగ్. ఇది యాంక్సైటీ తగ్గించుకోవడానికి వాడుతుంటారు. సో, ఇది కూడా అంతే. ప్రతిరోజు ఒక మినిట్‌తో మొదలెట్టి ఆప్టిమమ్ 5 నిమిషాల దాకా స్క్వేర్ బ్రీతింగ్ చేసే పొజిషన్‌కి తీసుకురావాలి. ఫస్ట్ ఈ స్క్వేర్ బ్రీతింగ్‌లో 4 దశలుంటాయి. ఒకటి గాలి పీల్చటం, గాలిని బంధించి ఉంచటం, తర్వాత గాలిని వదలటం, తర్వాత శూన్య స్థితిలో మళ్ళా ఆపుంచటం. సో, 4 ఫేజెస్. వీటి యొక్క టైము డ్యూరేషన్ బట్టి ఇవి 4 సమానంగా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు. ఇవి డిఫరెంట్ ప్రపోర్షన్‌లో ఉంటే దాన్ని రెక్టాంగిల్ అంటారు. సో, స్క్వేర్ బ్రీతింగ్‌లో హ్మ్, జెర్క్స్ ఉండకూడదు. అంటే గాలి పీలుస్తూ మధ్యలో ఆపి మళ్ళా పీల్చడం అలాగే జెర్క్స్ ఉండరు. సో, కంటిన్యూగా సాధ్యమైనంత వరకు ఇంచుమించు ఒకే రేట్‌లో గాలి పీల్చుతూ ఉంటాం. మానసికంగా మీరు లెక్కెట్టుకోవచ్చు లేదా టైమర్ పెట్టుకోవచ్చు. ముందు టైమర్‌తో ప్రాక్టీస్ చేసి తర్వాత మానసికంగా లెక్కెట్టుకొని, తర్వాత ఈవెన్ మానసికంగా కూడా మీకు కాన్షియస్‌గా లెక్కెట్టకుండా కూడా చేయొచ్చు. తర్వాత స్టేజ్ అది. సో, మీరు ఏ పద్ధతిలో మొదలెట్టినా సరే, బలవంతంగా గాలిని పీల్చే పొజిషన్ దాకా వెళ్ళొద్దు. కానీ దానికంటే ఒక్క సెకన్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్‌గా మీరు 3 సెకన్లు గాలి పీల్చుకోగలరు. నాలుగో సెకను ప్రయత్నం చేయగలరు. 5, 6 సెకన్లు బలవంతంగా చేయగలరనుకోండి. సో, 4 సెకన్ల దాకా పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందా పాయింట్ ఇది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఇది ఎంత పెట్టారో అంతసేపు ఆపాలి బంధకంలో. సో, పూరకం, శూన్యకం అంటారు. పూర్తి గాలితో ఆపితే పూరకం అంటారు. గాలి మొత్తం తీసేసిన తర్వాత ఆపితే శూన్యకం అంటారు. సో, గాలి మొత్తం తీసే పూరక స్థితిలో మళ్ళా 4, మళ్ళా గాలిని వదిలేయటం 4, మళ్ళా గాలిని శూన్య స్థితిలో 4 సెకన్లు. 4 సెకన్లతో కనీసం ఓ 15 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సెకన్ పెంచాలి. 5, 5, 5, 5 చేస్తామట. మళ్ళా 15 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత 6, 6, 6 15 రోజులు కావచ్చు, నెల అవ్వచ్చు. మీరు కంఫర్టబుల్‌గా ఎలా ఉండాలంటే, గాలి మీకు కంఫర్ట్‌గా పీల్చుతున్నట్టుండాలి. బలవంతంగా లాగుతున్నట్టు ఉండకూడదు. శరీరాన్ని బిగించి. బట్ కానీ దీనికి దానికి ఎడ్జ్‌లో ఉంటుంది గదా! పర్వాలేదు ఇది కూడా చేయగలను అనుకునే సెకన్ మటుకు ఒకటి యాడ్ చేస్తుండాలన్నమాట. సో, ఇలా మాక్సిమం 10, 10, 10, 10 చేయగలిగితే చాలు. 10, 10, 10, 10 ఇంకా పెంచగలిగితే పెంచొచ్చు. బట్ 10 ఆప్టిమమ్ ఎనఫ్. బట్ 10 వెంటనే మొదలెట్టొద్దు. ఈ 10 స్టేజీ స్క్వేర్ బ్రీతింగ్ చేయటానికి మీకు సంవత్సరం పట్టనండి, 10 సంవత్సరాలు పట్టనండి. బట్ కంఫర్టబుల్‌గా ఆ లెవెల్‌కెళ్ళాలి. ఇలా ప్రతిరోజు 1 మినిట్‌తో మొదలెట్టి 15 రోజులకో, వారానికో 2 మినిట్స్, 3 మినిట్స్ అలా 5 మినిట్స్ మాక్సిమం చేసేదాకా తీసుకెళ్ళాలి. ఇది స్క్వేర్ బ్రీతింగ్. ఇలా రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఎప్పుడైతే యాంక్సైటీ ఫీల్ అయ్యారో,
యాంక్సైటీ ఫీల్ అయిన ఫేజ్‌లో మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ఎ స్క్వేర్ బ్రీతింగ్ టెక్నిక్. సో, ఈ స్క్వేర్ బ్రీతింగ్‌లో ఉండే 4 సైడ్స్ ఒక రేషియోని మారుస్తూ ఉంటే దీర్ఘ చతురస్రం వస్తుంది గదా! సో, అలా చేస్తే దాన్ని రెక్టాంగిల్ బ్రీతింగ్ అంటాం. ఇది పర్టిక్యులర్ ఎనర్జీ ఛానెల్‌లో ఎనర్జీని డైరెక్ట్ చేయటానికి వాడతారు. పర్టిక్యులర్ ఎనర్జీ ఛానెల్‌లో డైరెక్ట్ చేయటానికి. సో, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ అనే బాడీ ఆర్గాన్ వైపుకి ఎనర్జీని, ప్రాణిక్ ఎనర్జీని డైరెక్ట్ చేయాలి అనుకుంటే అక్కడుండే రేషియో ఏంటయ్యా అంటే 4:4:16:8. 4:4:16:8 అంటే 4 లెక్కెట్టే మానసికంగా లెక్కెట్టే టైంలో లేదా 4 సెకన్లనుకోండి. గాలి పీల్చటం 4 సెకన్లు, పూరకంలో ఉంచటం 16 సెకన్లు, గాలి వదిలేయటం 8 సెకన్లు శూన్యకంలో ఉంచటం. సో, ఇలా డిఫరెంట్ చతురస్రాల్లో ఉంటాయివి. ఆ! నా దీర్ఘ చతురస్రాల కింద 4, 4 ఉంటాయి. సో, ఇది ఎకాలే ఇంక ఎగ్జాంపుల్ చెప్పా. ఇలాగే స్టమక్కుంటుంది, లంగ్స్‌కుంటుంది, కిడ్నీస్‌కుంటుంది. ఇలా బాడీ ఆర్గాన్ బట్టి రేషియో ఉంటుంది. ఆ పర్టిక్యులర్ క్రియలో ఆ రేషియోలో చేస్తుంటారు. మామూలుగా డైలీ చేసే ప్రాక్టీస్ కాదది. పర్టిక్యులర్‌గా చేస్తారు. శక్తి చలన క్రియలో వాడుతుంటారు దాన్ని. సో, నెక్స్ట్ బంధాస్. బంధాస్ అంటే గాలి పీల్చి ఆపుంచటం, లేదా గాలిని వదిలేసి ఆపుంచటం. ఇది అంతకుముందు 3 3 స్టేజెస్‌లో వాల్స్ గురించి మాట్లాడుకున్నాం. తాలూకాస్ గురించి. ఏది మన వెనుపాముకి అలైన్ అవుతూ సూక్ష్మ శరీరంలో కోశంలో ఒక వాల్వ్ ఉంటుంది. మూలాధారం దగ్గర ఒక వాల్వ్ ఉంటుందని తెలుసుకున్నాం. సో, ఏవైతే ఈ 2 వాల్స్ ఉన్నాయో, ఈ వాల్స్ ఆన్ ఆఫ్ స్విచెస్, 2 వే స్విచెస్‌లా పనిచేస్తుంటాయి. కానీ రెండిటిని క్లోజ్ చేయటం, రెండిటిని ఓపెన్ చేయటం అనేది కాన్షియస్ ప్రాసెస్‌లో జరగాలి అంటే ఈ బంధాలనేది మాస్టరీ చేస్తుంటారు. నెక్స్ట్ రిథమిక్ బ్రీతింగ్. దీని గురించి ఆల్రెడీ ఈ రిథమిక్ బ్రీతింగ్ అరైవింగ్ అవ్వడానికి 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ అనే ఎక్సర్‌సైజ్ ఉంది. దాని గురించి చెప్పుకున్నాం. ఇది అట్‌మోస్ట్ రిక్వైర్మెంట్ ఫస్ట్. మిగతా బ్రీతింగ్స్ అన్ని ప్రాక్టీస్ కంటే ముందు ఇది రిక్వైర్మెంట్. ముందు స్టెబిలైజ్ చేయటం మాట. నార్మల్ స్థితికి తీసుకురావటం మాట. నెక్స్ట్ ఆహ్, క్లించింగ్ క్లించింగ్ బ్రీతింగ్. క్లించింగ్ బ్రీతింగ్ అంటే ఇది యాక్చువల్‌గా ఒక ముక్కుతో 2 ముక్కులున్నాయి గదా! 2 నాస్ట్రిల్స్. ఒక దాంతో పీల్చి వదిలి మళ్ళీ ఇంకో దాంతో పీల్చి వదులుతుంటే క్లించింగ్ అంటాం. అదే బ్యాలెన్సింగ్ బ్రీతింగ్‌లో ఎలా ఉంటదంటే, అనులోమ విలోమలా ఉంటుంది. అంటే ఒక నాస్ట్రిల్‌తో పీలుస్తాం, రెండో నాస్ట్రిల్‌తో వదులుతాం, మళ్ళా రెండో నాస్ట్రిల్‌తో పీలుస్తాం, మళ్ళా మొదటి నాస్ట్రిల్‌తో వదులుతాం. ఇలా చేస్తే బ్యాలెన్సింగ్ అంటారు. ఇది బ్యాలెన్సింగ్ అంటే ఐఈఎస్ అనే మాగ్నెటిక్ పాయింట్స్ ఉన్నాయి గదా! థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో కార్టెక్స్‌లో ఫ్రంటల్ లోబ్‌లో కార్టెక్స్‌లో. సో, వాటిని బ్యాలెన్స్ చేయడానికి వాడుతుంటారు దీన్ని. నెక్స్ట్ ఆహ్, శీతోష్ణ బ్రీతింగ్. శీతోష్ణ బ్రీతింగ్ అంటే ఏంటంటే దీంట్లో మౌత్‌ని వాడతారు. సో, ముక్కుతో గాలి పీల్చి నోటితో వదలటం, లేదా నోటితో గాలి పీల్చి ముక్కుతో వదలటం. ఇది పర్టిక్యులర్‌గా కొన్ని ప్రాణిక్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి వాడుతుంటారు. లేదా బాడీని వేడి చేయటానికి, లేదా బాడీని చల్లబరచటానికి ఇలాంటి వాటికి వాడుతుంటారు. పర్టిక్యులర్ పర్పస్‌గా చేసేవి, ఒక క్రియలో చేసేవి తప్ప ఇవి డైలీ ప్రాక్టీస్ చేసేది కాదు. నెక్స్ట్ పుష్ ఔట్ చేయటం. పుష్ ఔట్ చేయడం దీన్ని మనం పాజ్ టెక్నిక్ అని గూడా అనొచ్చు. పాజ్ టెక్నిక్ అనరు దీన్ని. బ్లో ఔట్‌ని పాజ్ టెక్నిక్ అంటారు. పుష్ ఔట్ చేయటం అంటే ఏంటంటే, ఇది భత్రిక, ప్రాణాయామం వీటిలో వాడుతుంటారు. సో, పుష్ ఔట్ 2 రకాలుగా చేయొచ్చు. కాకక్రియ అనే దాంట్లోనేమో అప్పర్ లంగ్ నుండి గాలిని బయటికి బ్లో చేస్తుంటారు. పుష్ ఔట్ చేస్తుంటారు. పిరియాడికల్‌గా పర్ సెకన్‌కి 4 సార్లనో, 5 సార్లనో, 6 సార్లు అలా దాని డిపెండ్ అపాన్ కెపాసిటీ బట్టి. అలా గాకుండా లోయర్ లోబ్స్ ఆఫ్ లంగ్స్ యొక్క లోయర్ లోబ్స్ నుండి మొత్తం ఎయిర్‌ని పుష్ అప్ చేస్తుంటారు. ఏది స్టమక్ యొక్క కండరాలు గూడా వాడుతూ. సో, దాన్ని భత్రికా ప్రాణాయామం ఇవి అంటుంటారు. సో, పుష్ ఔట్ ఇది గూడా ఏంటంటే పర్టిక్యులర్ క్రియ చేస్తున్నప్పుడు చేసేవి గానీ, నార్మల్‌గా కూర్చొని ప్రాక్టీస్ చేసేవి కావు. క్రియలో అంతర్భాగంగా చేయాల్సినవి. జస్ట్ నేచురల్ అంటే ఏంటంటే, నీ స్వాభావికంగా ఫ్లక్చుయేట్ అవుతూ ఎలా ఉంది శ్వాస, ఆ శ్వాసని నేచురల్ బ్రీతింగ్ అంటాం. దీన్ని ప్రత్యేకంగా నువ్వు చేయక్కర్లా ఆల్రెడీ చేస్తున్నదే. నెక్స్ట్ బ్లో ఔట్. బ్లో ఔట్ బ్రీతింగ్‌లో ఏంటంటే
ఇది పాజ్ టెక్నిక్‌లో వస్తుందన్నమాట. ఒకసారి గాలి లోపలికి పీల్చి మెల్లిగా బయటకి వదులుతారు. ఇలా వస్తుంది సౌండ్. సో, దీన్ని బ్లౌట్ అంటారు. ఇది పాజ్ టెక్నిక్ మనకొస్తుంది. ఇది కూడా మనకి థింకింగ్ ప్రాసెస్‌కి లింక్డ్. అక్కడ దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకుంటాం. సో, ఇవి బ్రీతింగ్‌లో రకాలన్నమాట. సో, డైలీ ప్రాక్టీస్‌కి ఏమున్నాయి? ఓన్లీ స్క్వేర్ బ్రీతింగ్, నెక్స్ట్ ఇన్‌హేలింగ్ కంటే ఎక్స్‌హేలింగ్ ఎక్కువ చేయటం. ఈ 2 మటుకు 5 మినిట్స్ దాకా మాస్టరీ చేయటం చేయొచ్చు. ఇన్‌హేలింగ్ కంటే ఎక్స్‌హేలింగ్ ఎక్కువ చేయటం అనేది దేనికి వాడతాం? ఎప్పుడు వాడతాం? స్ట్రెస్‌గా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఒత్తిడి ఫీల్ అయినప్పుడు. అదే ఆరాటం ఫీల్ అయ్యామనుకోండి, యాంక్సైటీ ఫీల్ అయ్యామనుకోండి, అప్పుడు స్క్వేర్ బ్రీతింగ్ వాడాలి. నువ్వు ఎప్పుడైతే ఈ మానసిక స్థితిని గుర్తించావో, స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అనేది వెంటనే ఆ పర్టిక్యులర్ బ్రీతింగ్ వాడాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆరాటపడుతున్నావు అనే విషయం నీ అవగాహనలో వచ్చిందో, వెంటనే 2, 3 మినిట్స్ ఆ పని చేయాలన్నమాట. అది. అందుకని రోజు పొద్దున్న ఇది చేసేస్తున్నాను. నాకు ఆరాటమే రాకూడదు. రోజు పొద్దున్న నేను చేస్తున్నాను 5 నిమిషాలు. నాకు స్ట్రెస్సే రాకూడదు అనుకుంటే పొరపాటు. పొద్దున్న చేసేది రోజు జస్ట్ ట్రైనింగ్‌కి. ఈజీగా ఎఫర్ట్ తక్కువ పెడుతూ నువ్వు అది చేయటం కోసమని. పర్టిక్యులర్ టైమ్ వచ్చినప్పుడు అది చేసుకోవాలి. మాత్రలాగా మాట. ఆ టైంలో ఆ పర్టిక్యులర్ ఇది వాడాలి. సో, రైట్. రేపు